మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. పెద్దపల్లి జిల్లా మంతనలో క్యాంప్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అయితే మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ, వైస్ చైర్పర్సన్ ఆరేపల్లి కుమార్ పై వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసంపై కలెక్టర్కు నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్కు తరలి వచ్చి తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ నెల 15 లేదా 16వ తేదీన అవిశ్వాసంపై ఓటింగ్కు రంగం సిద్ధమవుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. అయితే మొత్తంగా 13 మంది కౌన్సిలర్స్లో 9 మంది అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నారు. ఇందులో 7 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ మరియు వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమారిపై అయితే వ్యతిరేకంగా కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ మరియు వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ పై ఇటు కలెక్టర్ కు నోటీస్ అందించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఇప్పుడు క్యాంపుకు వెళ్లిపోవడం కూడా జరిగింది. ఆ క్యాంపు లోపల హైదరాబాద్ కు వెళ్ళినటువంటి కౌన్సిలర్లు క్యాంపు లోపల కులసాగా డ్యాన్సులు, చిందులు వేస్తున్నటువంటి ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ నెల ఫిబ్రవరి 15 లేదా 16 అవిశ్వాసంపై ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికి క్యాంపు లోపల 13 మంది కౌన్సిలర్లు, 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు కూడా తెలపడం కూడా జరిగింది. అయితే వీరిలో 7 బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కాదు, 2 కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా క్యాంపు రాజకీయాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు క్యాంపు లోపల ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోలు వీళ్ళు సోషల్ మీడియా లోపల పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఈ క్యాంపు రాజకీయాల లోపల ఉన్నటువంటి ఈ వీడియోలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు మంతని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు గెలిచిన తర్వాత అయితే ఇక్కడ మంతని ఏదైతే చైర్పర్సన్ కు సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవిశ్వాసం పెట్టడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఇప్పటికే వారం రోజుల క్రితమే క్యాంపుకి వెళ్ళారు. క్యాంపు లోపల వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.